హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ టెట్కి సంబంధించిన కీని ఏపీ టెట్ మెయిన్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ టెట్కి సంబంధించిన కీని చూడాలనుకుంటే మనం ఫస్ట్ వెబ్ బ్రౌజర్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్ బ్రౌజర్లో మనం aptet.apcfss.in అనే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయగానే ఫస్ట్లోనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి క్వశ్చన్ పేపర్స్, 2 ఇనీషియల్ కీస్, మూడోది సబ్మిట్ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీస్. నేను మార్నింగ్ చేసిన వీడియో యాక్చువల్గా అది ఏపీపీఎస్సికి సంబంధించిన కీని మనం చెక్ చేసుకోవడానికి సంబంధించింది. అది ఒక మోడల్ కీ ఇలా ఉండొచ్చు అని నేను మార్నింగ్ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. చాలామంది అదే అనుకొని పొరపాటు పడ్డారు. యాక్చువల్గా ఏపీ టెట్ కీ అనేది ఈరోజు ఆఫ్టర్నూన్ 12 o'clock అప్పుడు రిలీజ్ చేశారు. ఈ ఏపీ టెట్ కీ చూసుకోవాలంటే మనం ఏపీ టెట్ వెబ్సైట్లోకే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇనీషియల్ కీస్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ చూడాలి అనుకుంటే ఇక్కడ ఉండే క్వశ్చన్ పేపర్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. క్వశ్చన్స్ అనే ఆప్షన్ మనం ఇలా క్లిక్ క్వశ్చన్ పేపర్స్, ఆ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇక్కడ డేట్ వైజ్ అండ్ సెషన్ వైజ్గా ఓపెన్ అవుతాయి. డేట్ వైజ్గా ఫస్ట్ ఏపీ టెట్ ఎగ్జామ్స్ February 21st స్టార్ట్ అయ్యాయి. తర్వాత March 2 వరకు జరిగాయి. ఇవి కూడా 2 సెషన్స్, మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్, 2 సెషన్స్లో జరిగాయి. మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ సంబంధించిన క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 21st రాశాను అనుకోండి, ఇక్కడ 21st మార్నింగ్ సెషన్ తెలుగు అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనం తెలుగు అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్. తర్వాత ఇప్పుడు క్వశ్చన్ పేపర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మనం కీ డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ ఇక్కడ ఏపీ టెట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ ఇనీషియల్ కీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇనీషియల్ కీస్లో ఉండే ఇనీషియల్ కీ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి అగైన్ ఇనీషియల్ ఎలాగైతే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిందో సేమ్ అదే విధంగా డేట్ వైజ్గా సెషన్ వైజ్గా ఓపెన్ అవుతాయి. మీరు ఏ రోజైతే ఎగ్జామ్ ఆ డేట్ కింద మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ దాన్ని చూసుకొని ఓకే సేమ్ క్వశ్చన్ పేపర్కి ఇనీషియల్ కీస్కి ఒకటే ఉంది, పైన హెడ్డింగ్ చూసుకోవాలి మనం క్వశ్చన్ పేపర్సా ఇనీషియల్ కీస్ అని. ఇనీషియల్ కీ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కీ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేయగానే మనకి క్వశ్చన్ పేపర్ అండ్ కీ 2 కూడా డౌన్లోడ్ అయిపోతాయి. ఇవి 2 డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి, ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనే దాన్ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పేపర్ అనే దాన్ని మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఇక్కడ టోటల్గా 150 క్వశ్చన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో కనిపిస్తుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏది అనేది మనం తెలుసుకోవాలనుకుంటే కీలోకి వెళ్ళాలి. కీలోకి వెళ్తే క్వశ్చన్కి ఆన్సర్ 3 కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి మనం ఇక్కడ క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళి ఫస్ట్ హుడ్ అనే ఆప్షన్ ఇది మనం చూసుకోవాలి. మన సెకండ్ క్వశ్చన్కి సేమ్ అలాగే చూసుకోవాలి. మనం ఒక్కొక్క క్వశ్చన్ని చెక్ చేసుకుంటూ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏమా ప్రాబ్లము అంటే యాక్చువల్గా ఏపీపీఎస్సిలో అయితే మనం రాసే రెస్పాన్స్ షీటే పెట్టేవాళ్ళు, కానీ ఇక్కడ ఏపీ టెట్ వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ సపరేట్గా ఇచ్చారు, అలాగే కీ కూడా సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం ప్రాబ్లము అంటే మనం ఈ క్వశ్చన్స్కి ఏది కరెక్ట్ ఆన్సర్ పెట్టామో మనకి గుర్తుంటేనే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం టోటల్గా స్కోర్ అనేది చేసుకోవచ్చు. అలా కాకోకుండా మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారో ఖచ్చితంగా తెలియకపోతే మనం ఈ విధానంలో మన స్కోర్ ఎంత అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి మీకు ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్స్ మీకు కరెక్ట్గా తెలుసు అంటే ఈ విధానం ద్వారా మనం టోటల్గా ఎన్ని మనకి మార్క్స్ వచ్చాయనే దాన్ని మనం ఎస్టిమేట్ వేయచ్చు. అంతే తప్ప మనం ఏ ఆన్సర్ పెట్టామో మనకే క్లారిటీ లేకపోతే కరెక్ట్గా మనం
ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్ చేసాము అనేది తెలుసుకోవడం చాలా కష్టం. యాక్చువల్గా ఏపీపీఎస్సి విధానం అయితే మనం డైరెక్ట్గా మన రెస్పాన్స్ షీటే ఓపెన్ అయ్యేది, మన టోటలే మనం ఖచ్చితంగా తెలుసుకునేది. కానీ ఈ విధానంలో మన స్కోర్ తెలుసుకోవడం చాలా కష్టం. అండ్ దెన్ మన స్కోర్ మనకు ఖచ్చితంగా తెలియాలి అంటే మనం రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ మీకు చూసుకున్న తర్వాత మీరు పెట్టిన ఆన్సరే మీకు కరెక్టు, ఇక్కడ కీలో ఇచ్చిన ఆన్సర్ రాంగ్ అనుకుంటే మనం అబ్జెక్షన్ అనే దాన్ని కూడా రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ అబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్ కీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం అబ్జెక్షన్ అనే దాన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఎలా సబ్మిట్ చేయాలి అనే దాని మీద నేను మళ్ళీ అగైన్ ఇంకొక వీడియో చేస్తాను, దాన్ని చూసి మీరు అబ్జెక్షన్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ అండ్ కీస్ని టాలీ చేసుకొని మనకి ఎంత స్కోర్ అనేది వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాస్కర్స్ ఏరియా.